ఆ పెద్ద మనిషిని అక్కడ కూర్చోబెట్టారు. మాకేం అభ్యంతరం లేదు, మీకు మెజారిటీ ఉంది, కూర్చోబెడుతున్నారు. ఏం మాట్లాడతారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎస్కోబారా? నేను మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు, మీ అంత ఎస్కోబార్ నేను మనవి చేస్తున్నా. 100 ఎస్కోబార్లు, 1000 మంది చీటర్లు, 1000 మంది, 1,00,000 మంది దౌర్భాగ్యులు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దోపిడీ దొంగలు అందరినీ కలిపి రుబ్బి పొడుకోబెడితే బొమ్మ వేస్తే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ప్రజల్ని మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పదవి కోసం ఏ గడ్డైనా కరిచేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాడు ఈ నాటకం అంతా ఆడించిన కూడా చంద్రబాబు నాయుడు గారే. మా పార్టీ వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం అటు పార్టీకి లాగేసి నేను చెప్తున్నాడు. త్రిపులార్ గారిని అంట ఊళ్ళో కూడా రానియకుండా చేశామంట. ఊళ్ళో కూడా రాని వచ్చేటప్పుడు మేము కారణం అంట. ఇవాళ సొంత దొరికింది కదా అని శాసనసభ సాక్షిగా పచ్చి అబద్ధాలు, పచ్చి మోసపు మాటలు చెప్తారు. మరి ఏంటంటే శాసనసభకు ఇమ్యూనిటీ ఉంటుంది. కోర్టుల గురించి మాట్లాడినా ఇంకో దాని గురించి మాట్లాడినా ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి మాట్లాడతారు. కోర్టులు ఏం చెప్పాయి? అయ్యా కస్టోడియల్లో ఎక్కడా కూడా ఆయన చిత్రహింసలు పెట్టినటువంటి సందర్భం లేదు, దీన్ని మేము నమ్మమని పక్కన పారేస్తే ఇవాళ కాళ్ళు వాసిపోయేటట్టు కొట్టారు, గుండెల మీద ఎక్కారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చూసినట్టే చెప్పేటటువంటి ప్రయత్నం చదువుతున్నాడు. చక్కగా సినిమా కథలాగా కదిలేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలా దుర్మార్గం అనేది కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. నేను మనవి చేస్తున్నా, ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు, ఇంకా చాలామంది మాట్లాడారు. ఏమండి ఇవాళ జరుగుతున్నాయే ఇంకా కస్టోడియల్ టార్చర్స్ ఇవాళ నేను మనవి చేస్తున్నా. సోషల్ మీడియా ఇవాళ సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి బూతులు అంటున్నారే, తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు కూడా మాట్లాడారు. దాన్ని పక్కన పెడదాం. రఘురామకృష్ణరాజు గారు మాట్లాడింది బూతులు కదా చెప్పండి, ఒకసారి చూడండి కొట్టి. దాని మీద యాక్షన్ తీసుకుంటే తప్ప, దాని మీద కేసు పెడితే తప్ప, ఆ కేసు పెట్టి తీసుకొస్తే తప్ప, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే తప్ప, విత్ ఇన్ ది టైం ఫ్రేమ్వర్క్లో 24 hours ముందు లోపల వారిని విచారించి కోర్టులో పెట్టామే. దాన్ని చాలా గందరగోళం చేశారు. సుప్రీం అన్నారు, హైకోర్టు అన్నారు, మిలిటరీ కోర్టు అన్నారు. ఏ కోర్టులోనూ ఆయన కొట్టినట్టుగా రుజువు కాల. దాన్ని వాళ్ళ వండి మళ్ళీ వార్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలనేటువంటి తాపత్రయం, కక్ష తీర్చుకోవాలనే తాపత్రయంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇవాళ ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, ఇందాక నేను చూసా, దేని గురించి చెప్తున్నాడు, సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నాడు. సోషల్ మీడియాలో ఏమైనా జరిగితే సహించేది లేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, మా మీద మాత్రం యాక్షన్ తీసుకోడు. మీరు ఇంకోటి చూసారా, బెల్ట్ షాపులు ఎవరైనా ప్రారంభిస్తే ఉక్కుపాలంతో అని చేస్తాం అన్నాడు. అన్ని చోట్ల బెల్ట్ షాపులే. ఇసుక వెళ్ళి తోవుకోండి రండి అన్నాడు. ఎవడు వెళ్తున్నాడు, ఎవడు తోవుకుంటున్నాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ మేరకు ఇసుక రేటు ఉందో దానికన్నా ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడి ఇవాళ శాసనసభ స్థానాన్ని కించపరిచే విధంగా, స్థాయిని తగ్గించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతాడు. ఆయన ఇంకో మాట మాట్లాడతాడు, ప్రజలు ఇచ్చేదంట ప్రతిపక్ష హోదా, మేము ఇచ్చేది కాదు, ప్రజలు ఇచ్చేది ప్రతిపక్ష హోదా. మీరు రండి, మీకు ప్రతిపక్షం ఇవ్వము, మేము ఇవ్వకపోతే ఇవ్వకపోయావు. 11 మంది శాసనసభ్యులు ఉన్న మమ్మల్ని చూసి ఎందుకు ఎంత భయపడుతున్నావు? శాసనసభలో మేము లేకపోయినా మా గురించే మాట్లాడుతున్నావు, జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడుతున్నావు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం అన్నం గురించే మాట్లాడుతున్నావు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత భయపడుతున్నావో చాలా క్లియర్గా అర్థమైపోయే పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.